ఎప్పుడైనా కమ్మగా తినాలనిపించినప్పుడు అండ్ ప్లెయిన్ ఎగ్ తినని వాళ్ళు ఇలా ఎగ్ పులుసు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి పులుసు అన్నాం కదా, దానికోసం చింతపండు తీసుకొని నీట్ గా వాష్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ని బాయిల్ చేసి పొట్టు తీసి ఇలా హోల్స్ పెట్టుకోండి, ఎగ్ చుట్టూ పైన కింద. ఇలా హోల్స్ పెట్టడం వల్ల పులుసు అనేది ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మన ఎగ్స్ ని అందులో వేసేయండి. ఎగ్స్ పై నుండి పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా బాగుంటాయి ఎగ్స్. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్, పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలిపి అలానే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇవి మగ్గేలోపు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసి మన కర్రీలోకి యాడ్ చేసుకోండి. వాటర్ పులుపుని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి కాసేపు మరగనివ్వండి. అవి కొంచెం మరిగిన తర్వాత కారం, ఉప్పు, మసాలా యాడ్ చేసి కలిపి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఎగ్ లోకి పులుసు వెళ్ళేంత వరకు మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత లాస్ట్ లో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసి కలిపి తీసుకుంటే మన కమ్మటి ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే. పులుసు మాత్రం చాలా బాగుందండి. ప్లెయిన్ ఎగ్ తినని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. అండ్ ఇది మీ ఫేవరెట్ రెసిపీ కూడా అవుతుందేమో. మరి అలా చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.